గత 2 రోజులుగా నా మీద లక్ష్మి అనేటువంటి ఒక మహిళ ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏమంటే ఆమెకి నాతో 2020 నుంచి నేను ఉన్నటువంటి రొటేషన్లలో బాగా చేస్తున్నాను, బాగా డబ్బు సంపాదిస్తున్నాను అనే ఆలోచనతో నా దగ్గర వడ్డీకి సమ్ అమౌంట్ పెట్టడం జరిగింది. 2020లో ఒక 5 లక్షల నుంచి 6 లక్షలు నా దగ్గర డబ్బులు పెట్టడం జరిగింది విత్ ప్రూఫ్తో సహా ఫోన్పేలో. ఆమె మహిళతో పాటు తన భర్త హోంగార్డుగా వృత్తి చేస్తూ ఉన్నటువంటి గంగరాజ్ అకౌంట్కి దరిదాపు ఇది కూడా ఒక 5 లక్షల రూపాయల వరకు పోయింది. తనతో పాటు నా భార్య మహేశ్వరి పొదుపుల్లో లెక్క తీసుకొని ఇది ఒక 2 లక్షలు తీసుకొని కొట్టడం జరిగింది. దరిదాపు 17 లక్షల రూపాయలు. ఆమె ఏమనింది, 18,80,000 రూపాయలు నాకు ₹1 ఇవ్వలేదు అనింది. అంటే ఏ రూపంలో వేసుకున్నా మనము. ఆమె ప్రతి నెల ఈరోజు మళ్ళీ పిటిషన్ పేపర్ వార్తలో నేను ప్రతి నెల ₹1,00,000 5 లక్షల చీటీలు 4 వేసింటే 4లో ₹1,00,000 కట్టింటే నాకు ₹1 కూడా ఇవ్వలేదని ఒక వాదన. 4 లక్ష రూపాయలు నెలకి ఒక హోంగార్డు వృత్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి దరిదాపు 20 నుంచి 30 వేల రూపాయలు వస్తే ₹1,00,000 నెలకు ఆదాయం కట్టాను, ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టానంటుంది. దాన్ని ఏ విధంగా నమ్మదలిచారో, మీడియా నా మీద దుష్ప్రచారం ఏ విధంగా వేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను గత 26 సంవత్సరాలుగా 2020లో గ్రాడ్యుయేషన్ కోసం అనంతపురం నగరంలో నివసిస్తున్న 26 సంవత్సరాలుగా నలుగురు బాగుండాలన్న ఆకాంక్షతో చిన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దాంతోపాటు చిన్నగా ₹1,00,000 2 లక్షలు చిన్న చీటీలు వేయడం జరిగింది. ఆ వేయడంలో 26 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా బ్రతికి నిరూపించుకున్నటువంటి వ్యక్తిని జిట్టా రామ్మోహన్ అనే యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఒక మహిళ నా మీద నింద వేయడము నిజంగా ఆశా విధంగా ఉంది. నేను వ్యాపారాలు చేశా 2000 కరోనా ముందు 4 సంవత్సరాలుగా లాస్ వస్తే ఆ లాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఇవ్వాల్సింది 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ప్రతి ఒక్కరికి నేను డబ్బు ఇచ్చా, ఆర్థికంగా సాయం చేశా. ఈరోజు వాళ్ళు రిటర్న్ తిరిగి ఇవ్వకపోతే నా దగ్గర ఎవరైనా సేవింగ్ పర్పస్ పెట్టిన వాళ్ళకు డబ్బులు ఒక సంవత్సరం నుంచి నాకు చేతనంత నేను కూలి పనో నేల పనో చేసుకుంటా ప్రతి ఒక్కరికి రిటర్న్ చెల్లిస్తూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే నంబరే, 26 సంవత్సరాల నుంచి ఒకే నంబరే 9866921429 నంబర్ పెట్టుకొని ప్రతిసారి వాళ్ళకి రిప్లై ఇవ్వకుంటూ ఇట్లా ముందుకు పోతుంటే నిన్న చేసినటువంటి దుష్ప్రచారానికి వడ్డీలకి వడ్డీలేసి దరిదాపు ₹6 వడ్డీలు వేసి ఆమె మాకు ఇవ్వలేదనడము నిజంకంటే ఆశాస్పదంగా ఉంది. అదేవిధంగా అనేక సార్లు ఆమె మీద దూషించినామంటుంది. అనేక సార్లు మా ఇంట్లో మా భార్యకి మా అత్తమామలకు మా ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి టార్చర్ పెట్టేది. ఈ మీద నిజంగా కాల్మనీ కేసు నిజంగా విచారించి కాల్మనీ కేసు ఇమీడియట్లీ ఓపెన్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారి మీద నమ్మకం ఉంది. ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా నేను మనవి కోరుతున్నాను. ఇలాంటి నేను 26 సంవత్సరాలుగా నేను అనేక సమాజ కార్యక్రమాల్లో నేను మంచి పేరు తెచ్చుకుంటే ఒక్క రోజులో నన్ను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పేపర్ ద్వారా కించపరిచే విధంగా విచారణ లేదు, ఏమీ లేదు. కించపరిచయం చేసినందుకు ఇమీడియట్లీ మీ మీద కూడా హైకోర్టు వరకు కూడా పరువు నష్ట దావా కేసు వేస్తానని చెప్పి మరొకసారి మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీసు వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారించి తప్పు ఒప్పులు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఓపెన్ చేస్తారని. డబ్బు విషయానికైతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ వీలైతే నేను ప్రాంశన్నట్లో మన బలవంతకంగా 6 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ నువ్వు బాకీ ఉండేది నాకు రాసియాలని తన భర్త తను ఆఫీస్కి వచ్చి రాపించుకొని పోతే తాను రాపించినా కూడా మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ డబ్బు కావాలని ప్రెజర్ పెట్టడం వల్ల నేను ప్రెజర్ పెట్టినా ఈరోజు డబ్బులు కట్టినా ఆమె ఏదైనా ఉంటే కోర్టు ద్వారా నోటీస్ పంపిస్తా, కోర్టు ద్వారా చట్టపరంగా ఏదైనా ఉంటే చేసుకుందాం. ఈ విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నన్ను నమ్ముకొని నన్ను నమ్ముకొని నా దగ్గర ఇన్వెస్ట్ నమ్ముకున్న వాళ్ళకు ఎవరికి కూడా ఎటువంటి భయం లేదు, భయోందోళన లేదు. నేను అనంతపురం నగరంలో ఉన్నా ఎప్పుడు ఎవరికి ఒక చిన్న నోటీస్ కూడా పంపించలేదు. నాకు రావాల్సిన డబ్బులు మీకు విత్ ప్రూఫ్తో సహా చెప్తా. దరిదాపు 2 కోట్లు అంటే ప్రామిసర్ నోట్లు ఒరిజినల్తో సహా చెప్తా. ప్రామిసర్ నోట్లు ఒకరు 20 లక్షలు 30 లక్షల కోట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. వాళ్ళని ఇదే విధంగా నేను భయోందోళన చేస్తే వారు ఊర్లు ఇచ్చిపోతారు. రేపొద్దున నా మీద కేసు ఫైల్ చేస్తారని వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా దాన్ని తీసుకొని పోయి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను. కానీ ఎటువంటిది కూడా ఎవరికి కూడా ₹1 కూడా పోదు. తొందరలో ఎవరికైతే ఏమైనా ఉన్నా కూడా 1,50,000 ఎవరికి బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెల్లిస్తానని చెప్పి ఈమె చెప్పినటువంటి ఫేక్ న్యూస్ని నమ్మద్దండి.
చేస్తే ఆమె మీద ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని ఎస్పీ ఆఫీస్కి నిన్ననే పోయినా. ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయిన ఎస్పీ దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో సహా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా తదుపరి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు నన్ను నమ్ముకున్నటువంటి నేను 26 సంవత్సరాలుగా అనంతపురంలో ఒక్కరోజు కూడా పక్కకు పోకుండా ఇదే ఉన్నా. దయచేసి ఎవరు భయాందోళనకు గురి కావద్దండి. దయచేసి నన్ను నమ్మండి. నా మీద పెట్టి ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టినా ఏదైనా డబ్బులు ఇవ్వాల్సినా నేను ఖచ్చితంగా అందరికీ చెల్లిస్తాను. నాకు రావాల్సి ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళ కేసుల పరంగా ఘోరకంగా వసూలు చేసే విధంగా నేను తిరుగుతానని తప్పితే నేను ప్రతి ఒక్కరికి ₹1 సహా చెల్లిస్తాను. ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మద్దు. ఈమె మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమనిసిగా పోలీసు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నా. లేని పక్షంలో నేను ఏమన్నా అయితే నా ఫ్యామిలీకి కారణం మొత్తం ఈ ఏదైతే ఉందో లక్ష్మి అనే మహిళ బాధ్యత ఉంటుంది. దయచేసి మరొకసారి ఈ విన్నపాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా.